దమ్ము ఉంటది. ఎందుకు? వాళ్ళు తాగినా తిన్నా అన్ని చేసిన కానీ అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టి పూజ పెడితే సరిపోతుంది. కానీ క్రైస్తవం అలా కాదు. క్రైస్తవం ఏం చెప్తుందంటే అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. నేను పరిశుద్ధుని, నేను యథార్థవంతుని, నేనుండే స్థలంలో నీకు కావాలి అంటే ఆ స్థలంలో నీకు పాలు ప్రాప్తించాలి అంటే నీవు ఏమి చేయాలంటే జీవితాంతం వ్రత జీవితం చేయాలి. అలా చేత కాదు చాలా మందికి. అలా చేత కాకపోగా క్రైస్తవం పైన, క్రైస్తవ సంఘాల పైన, క్రైస్తవ సేవకుల పైన ఎన్నో దళాలులు ఏమండి మూకటిగా కుమ్ముకూడి ఈనాడు దుమ్మెత్తికి వస్తున్నాయి. అయితే మన భక్తి విడిచిపెట్టకూడదు. ఆ భక్తి ద్వారా మనం విడిచిపెట్టకుండా దేవునికి ఇష్టమైన పాత్రకు నడిపిస్తున్నప్పుడు మనం పరమకాణాన్ని చేరుతాం. చెప్పలు కొట్టండి గట్టిగా, గట్టి మనం చేసే ఈ భక్తి ఎంతవరకు అంటే పరమకాణాల వరకు. ఇజ్రాయేల్ ప్రజలు ఎంతవరకు అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు. ఇప్పుడు దావీదు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను నాకు మనోహరమైన స్థలంలో నాకు పాలు